అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. కుంటుడు అనే పదానికి అర్థం దుర్మార్గుడు. ఈ దుర్మార్గం పెచ్చు మీరితే మానవుడు దానవుడవుతాడు. వీరిని సంహరించడానికి చేసే వారినే వికుంఠులు అని అంటారు. వారు ఉండేది వైకుంఠం, వారి నివాస స్థలాన్ని వైకుంఠం అంటారు. వైకుంఠం అంటే విష్ణు లోకం. ఆ విష్ణు లోకంలో ఉండేది శ్రీమన్నారాయణుడు. శ్రీమన్నారాయణుడు యొక్క తిథి రోజు ఆయన దానవుల్ని రాక్షస సంహారం చేసి ప్రజల్ని ఆనందపరుస్తాడు. మానవునికి సాధారణంగా 3 దశలు ఉంటాయి: జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనే అవస్థలు. ఈ 3 అవస్థలు దాటి 4వ అవస్థ దాటడం అనే దాన్ని పదార్థాన్ని సంస్కృతంలో కోటి అని అంటారు. ఈ 4వ దశని తురీయ అవస్థ అంటారు. ఈ తురీయ అవస్థ సాధన చేయాలంటే మనిషి తన ఇంద్రియాలని వశపరచుకొని మనస్సుని వశపరుచుకుంటేనే, ఈ ఆధ్యాత్మిక సాధన చేస్తేనే వారి యొక్క హృదయంలోనే కమలం వికసిస్తుంది. ఆ హృదయ కమలమే వైకుంఠం అని అంటారు. ఈ వైకుంఠ ఏకాదశిని దక్షిణాదిన ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ ముక్కోటి ఏకాదశి నాడు 11 ఏకాదశ రుద్రులు, 12 ఆదిత్యులు, 8 వసువులు, 2 అశ్విని దేవతలు అంతా కలిసి ఉత్తర ద్వారం ద్వారా శ్రీమన్నారాయణుడి దర్శనం చేసుకోవాలని, సేవించాలని కోరుకుంటారు. వీరితో పాటు భక్తులు కూడా ఉత్తర ద్వారం దర్శనం చేసుకొని మోక్షం పొందాలని ఉబిళ్ళొడుతుంటారు. సాధారణంగా దర్శనం అనేది మనం చేసుకునేది కాదు, దేవుడిచ్చేది.